ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకి గౌరీ నారాయణి నమస్తుతే. జాతకంలో ఈరోజు గోచారంలో గురువు ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశిలో మే 31 వరకు ఉంటాడు. అయితే గురువు ఏ రాశి వారికి మంచి ఫలితాలను, ఏ రాశి వారికి సామాన్య ఫలితాలను, ఎక్కడ ఉంటే చెడు ఫలితాలను ఇస్తాడు, ఏ స్థానాల్లో ఉంటే చెడు ఫలితాలను, ఏ స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలను ఇస్తాడు అనేది ఈరోజు క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. గురువు ఒక రాశిలో 12 నెలలు ఉంటాడు. గురువు ఒక రాశిలో 12 నెలలు ఉంటాడు. కాబట్టి గురువు సంచారం కర్కాటకలో జూన్ 1వ తారీఖున వస్తాడు. గురు గోచారంలో 2లో కానీ, ఇప్పుడు 1, 2 ఇది మిథున రాశికి 2లో ఉన్నాడు. గురు 5 కుంభరాశికి 5, 1, 2, 3, 4, 5, 9 తులారాశికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11 సింహరాశికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఈ రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తాడు గోచారంలో గురువు. అదేవిధంగా సామాన్య ఫలితాలను ఎవరికి ఇస్తాడు గురువు? మిథున రాశి 1లో ఉన్నారు. మిథున రాశి వారికి 3లో. మేషరాశి 1, 2, 3 వాళ్ళకు కూడా సామాన్య ఫలితాలను. అదేవిధంగా మీనరాశి 1, 2, 3, 4 మీనరాశి వారికి కూడా సామాన్య ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా ధనుసు రాశి 1, 2, 3, 4, 5, 6, 7 వాళ్ళకు సామాన్య ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా 10 కన్యారాశి వారికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కన్యారాశి వారికి 10వ స్థానంలో గురువు ఉన్నాడు. వాళ్ళకు సామాన్య ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా చెడు ఫలితాలను ఎక్కడ అంటే 6, 8, 12 6 మకర రాశి 1, 2, 3, 4, 5, 6లో మకర రాశికి 6లో గురువు ఉన్నాడు. వాళ్ళకు చెడు ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా వృశ్చిక రాశి 1, 2, 3, 4, 5, 6, 7, 8 వృశ్చిక రాశి వారికి 8లో ఉన్నాడు. వాళ్ళకు చెడు ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా కర్కాటక రాశి 12లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 రాశి కర్కాటక రాశిలో 12వ స్థానంలో ఉన్నాడు గురువు. వాళ్ళను చెడు ఫలితాలను ఇస్తాడు. అయితే ఈ ఫలితాలను ఎప్పుడు ఇస్తాడు గురువు అనేది చాలామందికి జ్యోతిష్యులకు తెలియదు, సామాన్య ప్రజలకు తెలియదు. ఈ ఫలితాలను, మంచి ఫలితాలను కానీ, చెడు ఫలితాలను కానీ, సామాన్య ఫలితాలను కానీ ఎప్పుడు మనకు గురువు గారు ప్రసాదిస్తారు. ఒక రాశిలో 12 నెలలు ఉన్న గురువు గారు అందులో మొదటి 4 నెలలు మంచిది చేయడు, చెడు చేయడు. ఇప్పుడు ఈ 2వ స్థానం, 5వ స్థానం, 9వ స్థానం, 11వ స్థానంలో ఉన్న మంచి ఫలితాలను ఇస్తాడా అంటే 4 నెలలు మంచి ఫలితాలను ఇయ్యడు. అదేవిధంగా 1, 3, 4, 7, 10లో సామాన్య ఫలితాలను ఇస్తాడా? సామాన్య ఫలితాలను ఇయ్యడు. 6, 8, 12లో చెడు ఫలితాలు ఇస్తాడా? చెడు ఫలితాలను కూడా ఇయ్యడు. ఈ మొదటి 4 నెలలు ఈ రాశిలో ఉన్నప్పుడు గురువు. అదే మధ్య 4 నెలలు మంచి ఫలితాలను ఇస్తాడు గురువు. మంచి ఫలితాలను అంటే ఇప్పుడు 2లో, 5లో, 9లో, 11లో ఉన్న వాళ్లకు మంచి ఫలితాలను, అదేవిధంగా 1, 3, 4, 7, 10లో సామాన్య ఫలితాలను,
అదేవిధంగా ఈ మధ్య 4 నెలల్లో 6, 8, 12 రాశి వారికి చెడు ఫలితాలను ఇస్తాడు గురువు. ఇది మనము జ్యోతిష్యంలో తెలుసుకోవలసిన ఇంపార్టెంట్ పాయింట్. ఈ మధ్య 4 నెలల్లోనే మంచిది చేస్తాడు, చెడు చేస్తాడు. చెడు రాశులకు 6, 8, 12లో ఉన్న వాళ్ళకు చెడును, 1, 5, 9, 11 ఉన్న వాళ్ళను మంచి ఫలితాలను ఇస్తాడు ఈ మధ్య కాలంలో 4 నెలలు. అదేవిధంగా చివరి 4 నెలలు మంచిది చేయడు, చెడు చేయడు. మంచిది చేయడు, చెడు చేయడు. ఇప్పుడు గోచారంలో 2, 5, 9, 11 మంచి ఫలితాలు ఇస్తాడా? ఇయ్యడు. అదేవిధంగా గోచారంలో ఉన్న 6, 8, 12 రాసులకు చెడు ఫలితాలు ఇస్తాడా? ఇయ్యడు. మంచిది చేయడు, చెడు చేయడు. అందుకోసము మనము జాగ్రత్తగా మీకు మంచి ఫలితాలను ఇచ్చే రాసులుంటే ఎప్పుడు ఈ 4 నెలల్లో ఇస్తాడు. చెడు ఫలితాలను ఇస్తే ఈ 4 నెలల్లోనే ఇస్తాడు. అది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మకర రాశి వారికి 6లో ఉన్నాడు. మకర రాశి వారికి 6లో ఇప్పుడు మే వరకు ఉంటాడు. మే అంటే ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. ఇప్పుడు మంచి ఫలితాలను ఇయ్యడు, చెడు ఫలితాలను ఇయ్యడు. వృశ్చిక రాశి వరకు 8లో ఉన్నాడు. మంచి ఫలితాలను ఇయ్యడు, చెడు ఫలితాలను ఇయ్యడు. కర్కాటక రాశి వారికి 12లో గురువు ఉన్నాడు. మంచి ఫలితాలను ఇయ్యడు, చెడు ఫలితాలను ఇయ్యడు. ఈ విధంగా మనము జ్యోతిష శాస్త్రాన్ని విపులంగా తెలుసుకొని మనము ఫలితాలను చెప్పాలి. అదేవిధంగా సామాన్యంగా జ్యోతిషులు ఏం చెప్తారంటే 5లో గురువు ఉన్నాడు, అబ్బో గిబ్బో అంటారు. అబ్బో లేదు, గిబ్బో లేదు. ఇది 4 నెలలు, ఫస్ట్ 4 నెలలు మంచిగా చేయడు, చెడు చేయడు. అదేవిధంగా మధ్యకాలంలోనే మంచిగా చేస్తాడు. ఆ మధ్యకాలాన్ని మనము చాలా మంచిగా ఉపయోగించుకోవాలి. ఏదైనా మనము మంచి పనులు చేస్తున్నప్పుడు 5వ స్థానంలో, 9వ స్థానంలో, 2వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఏం చేయాలంటే అప్పుడు మంచి పనులను ప్రారంభించాలి. మనము ఏదైనా గృహ కట్టడం కానీ, వాహనాలు కొనుక్కోవడం కానీ, భూమి కొనుక్కోవడం కానీ ఆ 4 నెలల్లో మధ్యకాలంలోనే మనం ప్రారంభిస్తే మనకు జీవితాంతం మంచి ఫలితాలను ఇస్తాడు గురువు. అదే చివరి కాలంలో కూడా మంచి ఫలితాలను ఇయ్యడు. అందుకోసము అంతా మంచిగా తెలుసుకొని ఆ ముహూర్తాలను పెట్టుకోవాలి. అందరూ ఏం చెప్తారంటే గురువు నీకు 1 సంవత్సరం మొత్తము ఇప్పుడు కుంభరాశికి 1, 2, 3, 4, 5లో గురువు ఉన్నాడు, మంచిగా చేస్తాడు సంవత్సరం మొత్తం అంటే కుంభరాశి వాళ్ళు ఆల్రెడీ ఏనాటి శనిలో ఉన్నాడు. అక్కడ మంచి చేయడు, చెడు చేయడు. అందుకోసము మనము జ్యోతిష శాస్త్రాన్ని విపులంగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు వృశ్చిక రాశి వారికి అష్టమ గురువు ఉన్నాడు. అష్టమ గురువు అంటే చివరి 4 నెలలు ఏమి చేయలేడు. మధ్యకాలంలోనే చెడు ఫలితాలను ఇస్తాడు. కాబట్టి గురు సంచారం చేస్తున్నప్పుడు ఒక రాశికి అదేవిధంగా కర్కాటక రాశిలో జూన్ 1 నుంచి గురువు సంచారం మారుతాడు. అప్పుడు ఇంకా గోచార ఫలితాలు మొత్తము చేంజ్ అవుతుంది. ఈ విధమైన ఫలితాలను మనం తెలుసుకొని దాన్ని ఫలితాలను చెప్పినప్పుడు పూర్తి ఫలితాలు మనకు జ్యోతిష శాస్త్రంలో వస్తుంది. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను. జై భగవాన్.